దేశీయ రక్షణ సాంకేతికతలో మరో ముందడుగు పడింది. ఐఐటి ఢిల్లీ డిఆర్డీఓ ఒక స్టార్టప్ భాగస్వామ్యంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తక్కువ వ్యయంతో కూడిన టాక్టికల్ ఏరోస్టాట్ ని విజయవంతంగా ప్రదర్శించింది. ఇది సరిహద్దు నిఘా, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐఐటి ఢిల్లీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ, అలాగే ఒక టెక్నాలజీ స్టార్టప్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ టాక్టికల్ ఏరోస్టాట్ను ఢిల్లీలో ప్రదర్శించాయి. టాక్టికల్ ఏరోస్టాట్ అనేది హీలియం వంటి తేలికపాటి వాయువులతో గాల్లో నిలిపే బెలూన్ తరహా వ్యవస్థ. దీనిపై కెమెరాలు, రాడార్లు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి వాటిని అమర్చి విస్తృత ప్రాంతాలపై నిఘా నిర్వహించవచ్చు. దీనికి కెమెరాలు, రాడార్లు, ఇతర సెన్సార్లను అమర్చి ఎత్తైన ప్రాంతం నుంచి విస్తృత పరిధిలో పర్యవేక్షణ నిర్వహిస్తారు. సరిహద్దు భద్రత, శత్రు కదలికల గుర్తింపు, విపత్తుల సమయంలో నిఘా, అత్యవసర కమ్యూనికేషన్ సేవల్లో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. అధికారుల సమాచారం ప్రకారం ఈ ఏరోస్టాట్ను తక్కువ వ్యయంతో స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, సైనిక కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ, అత్యవసర కమ్యూనికేషన్ సేవలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి టెక్నాలజీని విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతో పాటు రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత బలోపేతం చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రదర్శనతో స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, స్టార్టప్ల మధ్య భాగస్వామ్యం మరింత బలపడుతున్నట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను అవసరమైన పరీక్షల అనంతరం వివిధ రంగాల్లో వినియోగించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.